మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సిరీస్లో ఇది 159వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. దాదాపు 300 కథలకు పైగా 2 నవలలు, బాల సాహిత్యం, గేయాలు తదితర అనేక సాహిత్య రూపాలని మనకు అందించినటువంటి పెద్ద ఆయన మధురాంతకం రాజారాం గారి సాహిత్య విమర్శ పైన ఈరోజు డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. 1985లో మొదటిసారిగా రాజారాం గారిని కలిశాను. ఆ తర్వాత 94 వరకు ఓ 10 ఏళ్ల పాటు మేము కలిసి పనిచేసాం. సాహిత్య వేదిక పేరుతో తిరుపతిలో ఓ 11 మంది ప్రముఖ సాహితీవేత్తలతో ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ప్రతి వారం కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. అందులో రాజారాం గారు కూడా కీలక పాత్ర పోషించారు. వారి పిల్లలు మహేంద్ర, నరేంద్ర అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో పరిచయం ఉంది. ఆ తర్వాత సాహిత్య కార్యక్రమాలతో పాటు టెకుమళ్ళ కామేశ్వరరావు గారి నా వాంగ్మయ మిత్రులు పుస్తకానికి రైట్స్ సంపాదించడం కోసం మేమిద్దరం కలిసి చిత్తూరులో ఉన్నారు అనేటువంటి ఆచూకీ తెలుసుకొని 2 రోజులు అదే పనిగా ఆ పేటంతా గాలిచ్చి చివరికి ఆయన ఆచూకీ పట్టుకొని ఆయన రచనల్ని వెలుగులోకి తీసుకొచ్చాను కూడా. అలాగే 1990లో అరసం గుంటూరు జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి కొండేపూడి శ్రీనివాసరావు గారి సాహిత్య పురస్కారాన్ని రాజారాం గారు అందుకున్నారు. ఆ తర్వాత 93లో మధురాంతకం రాజారాం గారి కథలు మొదటి భాగాన్ని విశాలాంధ్ర తీసుకురావడంలో కొద్దిగా నా పాత్ర కూడా ఉంది. సరే, యాదృచ్ఛికమే అయినప్పటికీ ఆ సంపుటానికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కూడా చాలా సంతోషించాలి. ఆయన అనేక సభల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. విశాలాంధ్ర ఆ పుస్తకాన్ని ప్రచురించడంలో ఆనంద్ ద్వారా, అలాగే దానికి బహుమతి రావడంలో విశాలాంధ్ర పాత్ర, ఆ సంస్థకు ఉన్నటువంటి కృషి అంటూ అనేక సందర్భాల్లో అనేక సభల్లో ఆయన ప్రస్తావించడం గమనించాల్సినటువంటి విషయం. ఇట్లా 99లో ఆయన మరణించడానికి ఒక 6 మాసాల ముందు ఒకసారి కలిశాను. దామలచేరు వెళ్ళి ఏదైనా పెద్ద ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ రూపంలో మళ్ళీ వచ్చింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు శ్రీనివాసరెడ్డి గారి గురించినటువంటి పరిచయం చేస్తారు. ఆ వివరాల్లోకి నేను వెళ్లకుండా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అప్పలరాజు గారిని కోరుతున్నాను. నేటి అంతర్జాల సదస్సుకు విచ్చేసిన అందరికీ నమస్కారం. అరసం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీడియా కార్యదర్శి మా ఆనంద్ గారికి నమస్కారం. మిత్రులారా, ఈరోజు జరిగే మన అరసం 158వ అంతర్జాల సదస్సులో ప్రఖ్యాత సాహితీవేత్త మధురాంతకం రాజారాం సాహిత్య విమర్శ, ఆధునిక దృక్పథం అనే అంశంపై మరో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారి గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఆయన పూర్తి పేరు డాక్టర్ కరణం శ్రీనివాసులు రెడ్డి. ఊరు రామచంద్రాపురం, చొక్కండ్లపల్లి, అన్నమయ్య జిల్లా. వీరు 20/5/1975లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కరణం వాలీశ్వరరావు, ఆదిలక్ష్మమ్మ. వ్యవసాయం వృత్తిగా గలవారు. శ్రీ శ్రీనివాసరెడ్డి గారి ప్రాథమిక విద్య చొక్కండ్లపల్లిలోను, హై స్కూల్ విద్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామసముద్రంలో,
జూనియర్ కళాశాల బసవరాజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పొంగనూరు, డిగ్రీ ఎంఏ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, ఎంఫిల్ పిహెచ్డి అదే యూనివర్సిటీ. వీరి పరిశోధనాంశం ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు కవిత్వం మానవ సంబంధాలు. ఆచార్య ఆర్ రాజేశ్వరమ్మ గారి పర్యవేక్షణలో పూర్తి చేశారు. వీరు 1996 నుండి 98 వరకు పోలీస్ కానిస్టేబుల్గా చేశారు. 1998 నుండి 2011 వరకు పాఠశాల విద్యాశాఖలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగాను, 2011 నుండి కళాశాల విద్యాశాఖలో తెలుగు అధ్యాపకులు, ప్రస్తుతం పీలేరు ఇప్పుడే చెప్పారు సంజయ్ గాంధీ కాలేజీలో ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరు అనేక సాహిత్య పత్రికల్లో వ్యాసాలు ప్రచురించారు. ఈరోజు ప్రసంగించేందుకు శ్రీ మధురాంతకం రాజారాం గారి సాహిత్య విమర్శ ఆధునిక దృక్పథం అనే అంశంపై ప్రసంగించేందుకు శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రారంభించవచ్చు. అందరికీ నమస్కారం. సార్, నా మాట స్పష్టంగా ఉన్నాయా? బాగానే ఉంది. దాని వల్ల కాస్త ఇబ్బంది ఉంటుందేమో. ముందుగా నాకు ఇచ్చిన అంశం మధురాంతకం రాజారాం గారి సాహిత్య విమర్శ ఆధునిక దృక్పథం. ఈ అంశంలో నుంచి మొదటగా నేను మధురాంతకం రాజారాం గారి భౌతిక జీవిత స్పర్శని కాస్త చేసి ఆ తర్వాత సాహిత్య విమర్శ ఆధునిక దృక్పథం అనే అంశంలోకి వెళ్తాను. మధురాంతకం రాజారాం గారు దామల చెరువు ముగరాల దగ్గర రమణయ్య గారి పల్లిలో 1930 అక్టోబర్ 5న ఆదిలక్ష్మమ్మ విజయరంగంపల్లి దంపతులకు జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. మొదటగా ధూమేశ్వరి స్తవం పేరుతో పరడి పద్యాలు రాశారు. రాయలసీమలో పద్యం బాల్య జీవితంలో మరియు పాఠశాల జీవితంలోను కుటుంబ జీవితంలో కూడా పద్యం చాలా విడదీయరానిదిగా ఉంటుంది. దాంతో ఏ కవైనా రాసాని మొదలుకొని దాదాపు రాయలసీమ నుంచి 2 కథకులైనా కవులైనా సరే పద్యంతోని తమ రచనా వ్యాసంగా మొదలుపెట్టే ఉంటారు దాదాపు. అలా మధురాంతకం గారి రచనా జీవితం కూడా ధూమేశ్వరి స్తవం పేరుతో పరడి పద్యాలతో మొదలైంది. ఆ తర్వాత సుమాంజలి అనే గేయ సంపుటిని మొట్టమొదటిసారిగా ఆయన ప్రచురించారు. ఆర్ట్స్ లవర్స్ యూనియన్ చిత్తూరు వారి కోసం నాటక రచన కూడా చేశారు. ఇంకా దత్తాత్రేయ, చిత్రగుప్త, నాగేంద్ర వంటి కలం పేర్లతో రచన చేశారు. 2 నవలలు, త్రిశంకు స్వర్గము, చిన్న ప్రపంచం సిరివాడ రష్యన్ భాషలో కూడా అనువాదమైనటువంటి నవల. ఆ తర్వాత ధర్మదీక్ష, జగన్నాటకం అనే నాటకాలు. ప్రధానంగా మనకు మధురాంతకం రాజారాం గారు అనగానే కథ గుర్తొస్తుంది. కథకు ఆయన పేరుకు విడదీయరాని సంబంధం కనిపిస్తుంది. వర్షించిన మేఘం, ప్రాణదాత, తాను వెలిగించిన దీపాలు, పునర్నవం, కళ్యాణ కింకణి, కమ్మతమ్మెర, వక్రకథ, ఇతర కథలు, ఒగపేటికి, వినోద ప్రదర్శనం, రేవతి ప్రపంచం, ఇలా కథా సంపుటాలు 300కు పైగా కథలు రచించారు. 1999 ఏప్రిల్ 1వ తేదీన కథను మనకు విడిచిపెట్టి ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ కథ అనగానే మధురాంతకం పేరు లేకుండా కథ కనపడదు. ఇంకా సంపాదకత్వం వహించినటువంటివి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి కోసం తొలినాటి తెలుగు కథలు, ఒక దశాబ్ద తెలుగు కథలు అనే పేరుతో వేసిన సంకలనాలకు ఆయన సంపాదకత్వం వహించారు. విశాలానంద వారు వేసినటువంటి తెలుగు కథకులు, కథన రీతులు అనే ఒక బృహత్ సంకల్పాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు. దానికి సంపాదకత్వం వహించారు. 1993లో ఇదివరకే ఆనంద్ సార్ చెప్పినట్లు 93లో విశాలానంద వారు ప్రచురించినటువంటి మధురాంతకం రాజారాం కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 30 ఏళ్ల తర్వాత, దాదాపు 30 ఏళ్ల తర్వాత 2022లో వారి కుమారుడు మధురాంతకం నరేంద్ర గారికి మరో ధర్మపరాగం అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇలా తెలుగు సాహిత్యంలో తండ్రి కొడుకులు ఇద్దరు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడమైన ఒక అరుదైనటువంటి ఘనతను ఆ కుటుంబం సొంతం చేసుకుంది. వారిది సాహితీ కుటుంబం. ఆ సాహిత్యం వారసత్వంగా వచ్చింది మనకు అనిపిస్తుంది. కానీ ఆ కుటుంబము, ఆ జీవితము అది వాళ్లకు సాహిత్యాన్ని ఇచ్చింది. కానీ రాజకీయాల్లో, సినిమాల్లో లాగా అది వచ్చిన వారసత్వం కాదు. అది అలా వారిది ఒక సాహిత్య కుటుంబము. ఇంకా మధురాంతకం రాజారాం గారి రచనల గురించి, ఆ రచనలో ఆయన దృక్పథం ఏంటి, ఆయన ఏంటి అనేది సహరచయితలు మరియు విమర్శకులు చెప్పినటువంటి కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ తర్వాత నేను విషయంలోకి వెళ్తాను. రాజారాం గారి కథా సంపుటం 3వ సంపుటికి ముందు మాటలో మునిపల్లి రాజు గారు ఒక మాట అంటారు. ఠాగూరు తారాశంకర్ బందోపాధ్యాయ గురించి మాట్లాడుతూ, ఆయన మట్టిని మనిషిని తెలుసుకున్నవాడు, వీటిని జతపరిచి ఒక యోగాన్ని స్థాపించాడు అని తారాశంకర్ బందోపాధ్యాయ గురించి ఠాగూర్ అన్నట్లుగా మునిపల్లి రాజు గారు అంతటి ప్రశంసకు తెలుగులో నోచుకోదగ్గటువంటి వాడు రాజారాం అని స్పష్టంగా మునిపల్లి రాజు గారు ప్రశంసించారు. ఆధునిక మానవుడిలోని తాత్విక శూన్యత అతని దరి చేరలేదు. అతని కథలు మ్యూజియం ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అంటారు మునిపల్లి రాజు గారు. పాల్గొని పద్మరాజు గారు మాట్లాడుతూ, ఈ కథలు చదువుతుంటే మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము, మన అవివేకాన్ని గూర్చి జాలి పడతాం, ఇంతకన్నా గొప్ప ప్రయోజనం కథకు ఏముంటుంది అంటారు పాల్గొని పద్మరాజు గారు. అలాగే మధ్యతరగతి జీవితాన్ని బహుముఖంగా కథల్లో రూపొందించగల ప్రతిభావంతుడు, మాటలు నేర్చిన మధ్యతరగతి ప్రతినిధి అని పాల్గొని పద్మరాజు గారు ప్రశంసిస్తారు. ఈ వాక్యాలతో రచయితగా మధురాంతకం రాజారాం గారు తనకు తానుగా చెప్పుకున్నటువంటి దృక్పథం ఏంటి, తనకు తానుగా రచన సాహిత్యం గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయాలు ఆయన వేసినటువంటి విశాంధ్ర వారి 2వ కథా సంపుటిలో చెప్పుకుంటాడు. అందులో ప్రధానంగా తన దృక్పథానికి మార్గనిర్దేశం చేసినటువంటి వారు ఇలియా గ్రిగోరోవిచ్ ఎహ్రెన్బర్గ్ అని చెప్తాడు. ఇలియా ఎహ్రెన్బర్గ్ యొక్క రచయిత శిల్పం, ఆ రచన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని, తనకు మార్గనిర్దేశం చేసిందని చెప్తాడు. ఇలియా ఎహ్రెన్బర్గ్ రష్యన్ రచయిత, 2 ప్రపంచ యుద్ధాలు దగ్గరగా చూసినటువంటి వాడు, స్వయంగా విప్లవకారుడు, తుపాకీ పట్టి బోల్షెవిక్ విప్లవంలో పాల్గొన్నటువంటి వాడు, 100కు పైగా గ్రంథాలు రచించాడు. అందులో కథలు, కవితలు, నవలలు, నాటకాలు, విమర్శలు, చరిత్ర, అన్ని పుస్తకాలు ఉన్నాయి. విప్లవకారుడు, పాత్రికేయుడు, చరిత్రకారుడు, సోవియట్ యూనియన్ రచయిత. అందులో మధురాంతకం రాజారాం గారు తన సాహిత్య దృక్పథాన్ని చెప్పుకుంటూ వస్తాడు. రచయితలు అనేవాళ్ళు యాంత్రికంగా ఘటనలు నమోదు చేసే యంత్రాలు కాదు, వినోదం కోసం, కాలక్షేపం కోసం రాయడు. ఏదో చెప్పాలని అతనికి ఉండబట్టే, తనను వర్ణించమని భావోద్రేకాలు వృధ చేయబట్టే అతడు రాస్తాడు. జీవితాన్ని మరింత ఉన్నత పథాల వైపుకు మళ్లించాలన్న పరమాశయంతో అతడు రాస్తాడు. వివక్ష, విపరీత లాభాపేక్ష, కిరాతకత్వము, మానవ ఔన్నత్యాన్ని భంగపరచడం లాంటి అపమార్గాలు జరిగేటువంటి పోరాటంలో అతడు తన రచనను ఒక నైతిక ఆయుధంగా ప్రయోగిస్తాడు అని చెప్తాడు. ఇందులో ప్రధానంగా రచయిత సమాచారము, వివరాలు, గణాంకాలు ఇస్తున్నామన్నది కాకుండా అవి పాఠకుడిపై ఎలాంటి పాత్ర వేస్తాయన్నది రచయిత విచికిత్స చేసుకోవాలి అంటాడు. ఈ కొద్ది మాటలు రచయితగా, సృజనకారుడుగా మధురాంతకం రాజారాం గారి దృక్పథాన్ని మనకు పట్టిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తను రాసినటువంటి తాను వెలిగించిన దీపాలు కథలో ప్రధాన పాత్ర కానుగు నూతుల కృష్ణ శర్మ, ఒక తెలుగు ఉపాధ్యాయుడు. ఆయన ఒక మాట అంటాడు, ఆ పాత్రకు ఒక మాట చెప్పిస్తాడు రాజారాం గారు. పాఠశాల అంటే కేవలం గదులు, నల్లబల్లలు, కుర్చీలు, గోడలు, కాంపౌండ్ వాళ్ళు కాదు. పాఠశాల ఇంకేదో విద్యార్థి జీవితానికి సంబంధించినటువంటి మిగతా అన్ని అంశాలకు సంబంధించి కేవలం ఈ భౌతిక రూపం మాత్రమే పాఠశాల అనిపించుకోదని చెప్తాడు.
ఇదే విషయాన్ని మనము రచన అంటే కేవలం ఘటనలు నమోదు చేసేటువంటి యంత్రం కాదు అనేది ఆ రచన ఆయన దృక్పథము రెండు కూడా విడదీయడానికి మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ పాత్ర చేత ఆయన దృక్పథాన్ని చెప్పాడు. ఇదే విషయము తన ముందు మాటలో కూడా రాసుకున్నాడు. కాబట్టి ఆయన దృష్టిలో రచన అంటే లేదా చరిత్ర అన్న రచన అన్న ఆయనకు తారీఖులు, దస్తావేజులు లేదా ఘటనల సన్నివేశాల కూర్పు కాదనేటువంటి స్పృహ రాజారాంకు ఉంది అనే విషయం ఆయన సాహిత్యం పైన అభిప్రాయంలోను ఆయన కథల్లోని పాత్రల ద్వారాను స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అలాగే ఆయనకు దీంట్లో ఇంకో మాట కూడా చెప్తాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి మాత్రమే ఎలా కాదు, మనిషి అంటే కేవలం శారీరక భౌతికమైనటువంటి అంగాలు మాత్రమే ఎలా కాదో, పాఠశాల అంటే కేవలం భౌతికమైనది కాదు, రచన అంటే కేవలం కాగితాలు, సంఘటనలు, సన్నివేశాలు, గణాంకాలు కాదనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి లేదా ఉన్నతమైనటువంటి రెండింటికి సంబంధించినటువంటి విషయం ఇది. ఒక ఎరుక, ఒక స్పృహ రాజారాం గారిలో స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇంకా నేను పాఠకులు కావాలనుకున్నది మాత్రమే ఇవ్వగలను కానీ నేను ఇవ్వాలనుకున్న దాన్ని పాఠకుల చేత నేను చదివించలేను అనుకోవడం ఒక అసమర్థుడైనటువంటి రచయిత చేసేటువంటి పని అంటాడు. నేను పాఠకులు కావాలనుకున్నది మాత్రమే ఇవ్వగలను. తెలుగు సినిమా డైరెక్టర్లు చెప్తారు, ఆ ఐటమ్ సాంగ్లు, బూతు పాటలు ఎందుకు పెడతారంటే కోరుకుంటారండి ప్రేక్షకులు, అదే కోరుకుంటారు కాబట్టి ఇస్తామన్నట్టు అనేటువంటి ఒక దుర్మార్గమైన పెట్టుబడిదారి అమ్ముకునేటువంటి స్వభావం కలిగినటువంటి మాట కాకుండా, నేను ఇవ్వాలనుకున్న దాన్ని వాళ్ళ చేత చదివించలేనటువంటి అసమర్థతను రచయిత చెప్పుకోకూడదు అంటాడు. నువ్వు చెప్పాలనుకున్న దాన్ని, వారికి నువ్వు ఇవ్వాలనుకున్న దాన్ని వాళ్ళు చదివేటట్లుగా ఇవ్వగలిగితే తప్పకుండా చేరుతుందనేటువంటి స్పృహ రాజారాం గారిలో ఉంది. తాను ఏం చెప్పదలుచుకున్నాడు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు కాదు, రచయితగా, ఒక బాధ్యత కలిగినటువంటి రచయితగా నేను ఏం చెప్పదలుచుకున్నాను, సమాజానికి నేను ఏం ఇవ్వదలుచుకున్నాను అదే ప్రధానంగా అయింది. కానీ ఏమిస్తే వాళ్ళు చదువుతారు, ఎలా చెప్తే వాళ్ళు చదువుతారు అనేటువంటి అంశాల జోలికి రచయిత పోకూడదు. బాధ్యత కలిగినటువంటి రచయిత, సమాజ హితాన్ని కోరే రచయిత పోకూడదు అన్నది మధురాంతకం రాజారాం గారి స్పృహ. ఇంకా ఆయన సాహిత్య విమర్శని ఆయన సృష్టించినటువంటి పాత్రల ద్వారాను లేదా కథల్లో రచయిత జోక్యం చేసుకుని చెప్పినటువంటి అంశాల ద్వారాను ఆయన సాహిత్య దృక్పథాన్ని కాస్త మనం వెళ్దాం. ప్రవేశికలో కథాయాత్ర అనేది రాజారాం గారి సాహిత్య విమర్శ పుస్తకం. ఇది ఆయన స్వయంగా సంకలనం చేసింది కాదు. రాజారాం గారు తను సంపాదకత్వం వహించినటువంటి సంకలన గ్రంథాలకు, ఇతర రచయితల ముందు మాటలకు లేదా ప్రచురణ సంస్థల వాళ్ళు, పత్రికల వాళ్ళు కోరితే రాసి పంపినటువంటి వ్యాసాలన్నింటినీ వారి కుమారుడు మధురాంతకం నరేంద్ర గారు సంకలనం చేసి జూలై 2000లో మధురాంతకం రాజారాం కథాయాత్ర తెలుగు కథానిక విమర్శలు పరామర్శలు అనే పేరుతో ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం ద్వారా మనకు సాహిత్య విమర్శకుడుగా రాజారాం గారు మనకు దర్శనమిస్తారు. ఈ కథాయాత్రను కాసేపు పక్కన పెట్టి ఆయన రాసిన కథల్లో నుంచి, రచయిత టోన్లో నుంచి మరియు పాత్రల సంభాషణలో నుంచి ఏమైనా సాహిత్య దృక్పథం మనకు దొరుకుతుందా అని చూస్తే, పునర్నవం కథలో శేషగిరి ప్రధాన పాత్ర భానుమూర్తితో అన్న మాటలు మనకు రచయిత యొక్క దృక్పథాన్ని పట్టిస్తాయి. నా బిడ్డలు ఉసూరంటూ దారిద్ర్యంతో అలమటించారు, నా కథల్లోని పాత్రలు ఏడ్చాయి, వాటిని చదివిన పాఠకలోకము ఏడ్చింది, నా మూలంగా మానవ జాతి కాస్త పీడన మాత్రం కలిగి ఉంటుంది, తోటి మానవుల్ని ఇలా బాధిస్తూ ఇదే సాహిత్య సేవ కాబోలని నేను పొరబడ్డాను అంటాడు శేషగిరి భానుమూర్తితో. ఈ
ఇది ఒక దృక్పథం, సాహిత్యానికి సంబంధించిన దృక్పథం. శేషగిరి ఒక గొప్ప రచయిత. నా బిడ్డలు ఉస్సూరంటూ దారిద్ర్యంతో అలమటించారు, నా కథల్లోని పాత్రలు ఏడ్చాయి. ఏడ్పించేది గొప్ప రచయిత, గొప్ప రచన అవునా అంటే, ఏడ్పించడం అనేది అంటే కరుణ రసాన్ని ఒలికించడం గొప్ప రచనే. కానీ కేవలం ఏడ్పించడానికి మాత్రమే రచన చేస్తే అది ఏడుపు గుట్టు రచనే అవుతుంది తప్పితే, ఏడ్చుకోవడానికి పనికి వస్తుంది తప్పితే ఇంకా దేనికి పనికిరాదు. కేవలం ఏడుపును కలిగించేది మాత్రమే అయితే అది ఏడుపు గుట్టు రచనే అవుతుంది. రచనలో ఏడుపు ఉండకూడదా, దుఃఖం ఉండకూడదా అంటే తప్పనిసరిగా దుఃఖం ఉండాలి, ఏడుపు ఉంటుంది. ఏడుపు అనేది అత్యంత మానవ సహజమైనటువంటి భావోద్వేగం. మనం పుట్టుకతోనే ఏడుస్తాం, ఏడ్చకపోతే కొడతాం బిడ్డను. పుట్టిన క్షణాల్లోనే ఏడ్చకపోతే కొడతాం. ఏడ్చకపోతే స్పృహలేక రాడు మనిషి. మెదడు కణాలు చైతన్యం పొందవు బిడ్డ పుడతానే ఏడ్చకపోతే. కాబట్టి ఏడుపును తక్కువ చేసి చూడడం కాదు ఇక్కడ, కానీ ఏడుపు దగ్గరే ఆగిపోవడం అనేది రచన ఏడుపు గుట్ట రచన అనేది రాజారాం గారి పాత్ర ద్వారా చెప్పించారు. ఇక్కడ చాలా మంది రచయితలు ఇక్కడే నిలబడిపోయారు. మనకు కనిపిస్తారు అట్లాంటి ఏడుపు రచన. ఏడిపించడం చాలా గొప్ప విషయంగా భావించి ఏడుపు దగ్గరనే మనిషిని ఆపేసి వదిలేస్తాడు. ఇంకా పాఠకుడిని అక్కడ, పాత్రను అక్కడే వదులుతాడు. పాఠకుని ఏడుపు దగ్గరనే వదిలేసి రచయిత చల్లగా జారుకుంటాడు. అలాంటి రచయితలకు ఇది ఒక చురక లాంటి మాట ఇది. ఆ తర్వాత స్త్రీ పట్ల రాజారాం గారి దృక్పథం ఎలా ఉంది? మగవాడి పారిభాషిక నిఘంటువులో పెళ్ళాం పోవడానికి అర్థం మళ్ళీ పెళ్లి కొడుకు కావడమే కదా అంటాడు. ఎంత దెప్పి పొడుపుగా, ఎంత చురకంటించేదిగా ఉందో చూడండి మగవాడికి. మగవాడి పారిభాషిక నిఘంటువులో పెళ్ళాం పోవడానికి అర్థం మళ్ళీ పెళ్లి కొడుకు కావడమే కదా. పురుషాధిక్యం, స్త్రీ పట్ల తన కన్సర్న్. మనకు రాజారాం ఎక్కడ స్త్రీ పక్షపాతిగాను బోల్డ్ గా చలంలాగా మనకేం బోల్డ్ స్టేట్మెంట్లు ఏమి కథల్లో గాని లేదా ఆయన ప్రసంగాల్లో గాని ఆయన రచనల్లో గాని మనకేం చలంలాగా బోల్డ్ గా ఏం కనపడవు. కానీ పాత్రలు చాలా నర్మగర్భంగా, చాలా వెటకారంగా ఇలాంటి వ్యాఖ్యలు రాజారాం గారు దృక్పథాన్ని మనకు పట్టిస్తాయి. అట్లే జారుడు మెట్లు కథలో మానవ స్వభావం కట్టడం లాంటిది. ఆ కట్టడంలో ఎన్ని మార్పులు వచ్చినా సరే చివరకు పాతదాని నేలమట్టం చేసి అక్కడొక కొత్త కట్టడం కట్టినా సరే దాని తాలూకు పునాది రాళ్ళు మాత్రం కదిలేట్టు తోచదు అంటాడు. మానవ స్వభావం ఒక కట్టడం లాంటిది. ఆ కట్టడంలో ఎన్ని మార్పులు వచ్చినా, కట్టడాన్ని కూల్చివేసినా, కొత్తది కట్టినా దాని తాలూకు పునాది రాళ్ళు మాత్రం కదిలేట్టు తోచదు అంటాడు. శ్రీశ్రీ మానవ జాతి చరిత్ర అంతా రణరక్త ప్రవాహశక్తము, పరపీడన పరాయణత్వము, పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను. ఈ పారిభాషిక సైద్ధాంతిక అంశాలని కవితాత్మకంగా వెల్లడించి, నేనప్పటికీ మార్క్సిజం చదువుకోలేదు అన్నట్టు జారుడు మెట్లలో మానవ స్వభావం కట్టడం లాంటిది. పైన కట్టడాలు ఎన్నింటినీ కూల్చేసి కొత్తవన్నీ ఎన్ని కట్టుకుంటా వచ్చినా కానీ పునాది మాత్రం స్థిరంగా ఉంటుంది అంటాడు. ఆ కథలో ఎక్కడ కానీ మనకు మార్క్సిస్టు స్పృహ గాని, మార్క్సిస్టు భావజాలం గాని, ఆ నిర్మాణం గాని మనకు కనపడదు. కథా నిర్మాణంలో గాని, పాత్ర స్వభావాల్లో గాని, సైద్ధాంతికమైనటువంటి నిర్మాణంలో తీసుకురావడంలో కానీ, కథను తీసుకురావడం ఎక్కడ మనకు మార్క్సిస్టు వాసన కూడా కనపడదు. అసలు మనకు వాసన కూడా మన మెదడు హ్యాంగ్ అయింది ఆనంద్ గారు, చూడండి. మన దగ్గర కాదండి, మన దగ్గర కాదు, అక్కడే సిగ్నల్ ఏదో ఇదైంది. ఆయన దగ్గరే వస్తుంది మళ్ళీ.
వృత్తి రహస్యం కథలో తప్పు చేయడం మానవ సహజం, భూగోళం పైన నిమ్నోన్నతల్లాగా అవసరము, బతుకులో తప్పులు అంతే అవసరం అంటాడు. ఎటొచ్చి తప్పులు చేయకపోవడమే గొప్ప ఆదర్శము, బ్రతుకులో తప్పులు పాలు తగ్గించడానికి, ఒప్పుల పాలు హెచ్చించడానికి మధ్య జరిగే అనంతమైనటువంటి సంఘర్షణే లోక చరిత్ర అని పరంజ్యోతి గారు అనేటువంటి పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయిత. ఇలా రచయిత ఎవరి పక్షము, రచయిత దృక్పథం ఏమిటి అనే విషయాలు మనకు సాహిత్య విమర్శకుడుగా తన దృక్పథాన్ని పాత్రల ద్వారాను ముందు మాటల ద్వారాను రచయిత మధురాంతకం రాజారాం గారు వ్యక్తం చేశారు. ఇంకా ఇప్పుడు మనం మధురాంతకం రాజారాం గారు అనేటువంటి మొదటి అంశాన్ని అలా ఉంచి ఆధునిక దృక్పథం అనేటువంటి అంశంలోకి వద్దాం. దృక్పథము అంటే ఏంటి? పథము. దృక్ అంటే చూపు, పథం అంటే మార్గం. నీ చూపు ఏంటి? నీ చూపు ప్రసరిస్తున్నటువంటి మార్గం ఏంటి? నీ చూపు కిందకి చూస్తోందా, పైకి చూస్తోందా? ఏదో సినిమా పాటలో చెప్తాడు కవి, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా అని, రుద్రవేణ సినిమాలో. నీ చూపు 360 డిగ్రీలలో చుట్టూ చూస్తోందా, లేదా నీ పథం, నీ దృక్ పథం ఆకాశం వైపుకుందా, నీ దృక్పథం పాతాళం వైపుకుందా, లేదా నీ దృక్పథం ముందు వైపుకుందా, నీ దృక్పథం వెనక వైపుకుందా అని. కొంతమంది రచయితలు తమ దృక్పథాన్ని మెడ ఇలా తిప్పి, వీపుకు తిప్పి, వెనక్కి లాగే తను వెళ్తూ అందరినీ కూడా వెనక్కి లాక్కెళ్ళేటువంటి ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. ఆ మెడని సరిచేసి ముందుకు తిప్పి పురోగమనం వైపుకు తిప్పి నడిపించారు. కానీ ఈ మధ్య కాలంలో మెడని వెనక్కి వంచి తిప్పి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ మెడని మళ్ళీ మనం మానవ సహజమైనటువంటి ముందుకే నడిపించే ప్రయత్నంలో కరసం లాంటి సంస్థల పాత్ర ఈ సందర్భంగా ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెడని వంచి వెనక్కి తిప్పేటువంటి తిరోగామి దృక్పథం వైపుకు మనల్ని లాక్కెళ్లే ప్రయత్నాలు సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ స్పృహని కరసం పెంపొందింపజేస్తున్న ఈ సందర్భంగా ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకొని ముందుకెళ్దాం. ఇలా దృక్పథం ముందుకు, వెనక్కు, కిందికి, పైకి. పైకి అంటే ఈ లోకం ఉండదు, ఏదో ఒక యుటోపియాలో, ఊహాలోకంలో విహరిస్తూ ఉందని నీ రచన. కిందికి లాక్కెళ్ళిపోతూ ఉందా, పతనం వైపుకి తీసుకెళ్తుంది, సమాజాన్ని పతనం వైపు నీ రచన తీసుకెళ్తూ ఉందా, సమాజాన్ని రచన వెనక్కి లాక్కెళ్తూ ఉందా, సమాజాన్ని రచన ముందుకు తీసుకెళ్తూ ఉందా? ఇది దృక్పథానికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత ఆధునిక అనే పదం. ఆధునిక అనే పదం దేనికి సంబంధించింది? ఆధునికత అంటే ఏంటి? ఆధునికత అంటే కాలానికి సంబంధించిందా? ఇప్పుడు మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం అనుకుంటున్నాం. ఆధునిక యుగంలో ఉంటున్నామా? ఆధునిక యుగంలాగా మన ఆలోచనలు ఉన్నాయా? ఎప్పుడో 500-600 ఏళ్ల క్రితము లేదా 700 ఏళ్ల క్రితమో రాతి బొమ్మకేల రంగైన ఒలువలు, కూడుగుడ్డ తాను కోరునా దేవుడు అన్నాడు. విప్రులెల్ల చేరి వెర్రికూతలు గూసి సతి బదులను గురించి సమ్మతమున మును ముహూర్తముంచ ముండెట్ల మోసరా అన్నాడు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్లను. కనీసం ఈ 3 పద్యాల్లోని భావాలని మనం చేరుకున్నామా? వాటిని అందుకోగలుగుతున్నామా? వాటిని ఆచరించగలుగుతున్నామా ఈ రోజు అంటే ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. 600 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలోచనల్ని మనం ఇంతవరకు అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు 600 ఏళ్ల క్రితం నాటి వేమన ఆధునికుడా, 2024-25లో జీవిస్తున్నటువంటి ఈ సాంకేతికంలో జీవిస్తున్నటువంటి మనం ఆధునికులమా? కాబట్టి ఆధునికత అన్నటువంటి అంశం ఏది? కాలానికి సంబంధించిందా, భావానికి సంబంధించిందా, ఆచరణకు సంబంధించిందా, ఆలోచనకు సంబంధించిందా అన్నది
ఆలోచించుకోవాల్సిన విషయం. ఒకసారి వీరేశలింగం పంతులు గారి ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్లో శిక్షణ తీసుకునే సందర్భంలో నెల్లూరు నుంచి ఒక బీటెక్ విద్యార్థి ఉండేవాడు, ఎంటెక్ చేసి నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ వాళ్ళకు పాఠాలు బోధిస్తూ గ్రూప్ 1 కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ ఎంటెక్ చదివినటువంటి ఆ అధ్యాపకుడు చెప్పినటువంటి మాట ఏమంటే, భారతదేశానికి వాస్తు బాగలేదు, భారతదేశానికి వాస్తు బాగలేదు సార్. ఉత్తరం ఎత్తుండాది, ఉత్తరం వైపున హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఉత్తరం ఎత్తుండకూడదు. కాబట్టే భారతదేశం అభివృద్ధి చెందలేదు. భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం భారతదేశానికి ఉత్తరాన ఎత్తు ఉండడము, ఈశాన్యం వైపున ఎత్తుండడము. ఈశాన్యం ఎత్తుండకూడదు, ఈశాన్యంలో నీళ్లు ఉండాలి, తగ్గుండాలి, పొర్లు ఈశాన్యం వైపుకు రావాలి నీళ్లు. కాబట్టి మనకు దేశానికే వాస్తు బాగలేదు, కాబట్టి దేశం ఇట్లా అఘోరిస్తుంది అన్నది ఆయన ఎరుక. ఇది 2003 నాటి మాట, 2004 నాటి మాట, 2003 నాటి మాట. అది ఒక ఎంటెక్ చదివి ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, గ్రూప్ 1 సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఎరుక, తిరోగమనం అంటే ఇదే. భారతదేశానికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆయన మానవ పరిణామ సిద్ధాంతం చెప్పినటువంటి డార్విన్ చెప్పిన మానవ పరిణామ సిద్ధాంతం తప్పు, ఇదంతా బ్రహ్మ సృష్టి అని మళ్ళీ పాఠాలకు ఎక్కించే ప్రయత్నం. ఇది ఆధునికత. మనం ఎక్కడున్నాము కాబట్టి ఆధునికత అనేది ఏంటి అనేది కాస్త చర్చించుకొని నిర్ధారణ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ మనం దగ్గర పెట్టి చూసుకున్నప్పుడు రాజారాం గారి దృక్పథం ఏంటి, ఆధునికత వైపుకుందా అంటే ఆధునిక యుగం యొక్క లక్షణాలు ఏంటి? మనం ఆధునిక యుగము, ఆధునిక మానవులు మనం చెప్పుకుంటున్నాం కదా, ఆధునిక మానవుడి యొక్క లక్షణాలు ఏంటి, ఆధునిక యుగం యొక్క లక్షణాలు ఏంటి, ఆధునిక సమాజం యొక్క స్వభావం ఏంటి అనేది అర్థమైనప్పుడు ఆ ఆధునిక యుగానికి సంబంధించిన లక్షణాలు రాజారాం గారి కథల్లోనూ, రాజారాం గారి యొక్క సాహిత్య విమర్శలోను మనకు కనిపిస్తున్నాయా లేదా అన్నది మనం ఇక్కడ నిర్ధారణ చేసుకుని ఈ ప్రసంగాన్ని ముగించుకోవాల్సిన విషయం. కాబట్టి ఆధునికత అనేది ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మనిషి పైన మతం యొక్క సంఖ్యల నుంచి మానవుడి మెదడు స్వేచ్ఛను పొందిన తర్వాత మానవుడు ఆధునిక దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆధునికత అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అంటే, మతం యొక్క సంఖ్యలలో నుంచి మానవుడి మెదడు, మానవుడి ఆలోచన క్రమంగా విడిపోయి హేతువుని, శాస్త్రీయతను, భౌతిక పరిసరాలను, మానవుడి చైతన్యానికి, ఆ చైతన్యం యొక్క పుట్టుకు కారణమైనటువంటి భౌతిక పదార్థం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత మొదలైంది. మనము ఆధునికత యొక్క మూలాన్ని మనం అక్కడ గమనించవచ్చు. భౌతిక పదార్థం యొక్క గమనశీలతను, చలనశీలతను గనక అర్థం చేసుకున్న తర్వాత సామాజిక చలనశీలత అర్థమవుతా వచ్చింది. అందుకే మానవ సమాజం యొక్క శాస్త్రీయ చలన సూత్రాలని మనం కమ్యూనిజం మనకు అర్థం చేయించింది. భౌతిక పదార్థం యొక్క చలనశీలతను, దాని చలన సూత్రాలను, దాని స్థితి గతులను సైన్స్ మనకు అందించింది. ఇది కమ్యూనిజం కంటే ముందు జరిగింది. ఎందుకంటే మానవుడి యొక్క భౌతిక జీవితమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుందనేటువంటి ఒక నిర్ధారణకు కమ్యూనిస్టు సిద్ధాంతం మనకు కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇచ్చింది. మానవుడి యొక్క భౌతిక వాస్తవిక జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఇది ఒక నిర్ధారణ. ఎలా అయితే మనకు న్యూటన్ గమన సూత్రాల్లో తన పైన ఏ బాహ్యశక్తి ప్రయోగించబడినంత వరకు
చలనంలో ఉన్నటువంటి పదార్థం చలనంలోను, జడంగా ఉన్నటువంటి పదార్థం జడంగాను ఉన్నట్టు మా సిద్ధాంతం చెప్తుందో అంత నిర్ధారణగా మనకు అతని యొక్క భౌతిక స్థితి, గతి, అతని చేత నిర్ణయం మనకు ఒక నిర్ధారణ మనకు ఇస్తారు. ఈ నిర్ధారణకు రావడానికి ముందే మనకు కోపర్నికస్, గెలీలియో, బ్రూనో, ఆ తర్వాత అంత డార్విన్, న్యూటన్, వీళ్ళందరూ కూడా పదార్థం యొక్క గమనశీలతను, స్థితిని, గతిని చెప్పిన తర్వాత ఇది ముందుకొచ్చింది. కాబట్టి సైన్స్, కమ్యూనిజం రెండు కూడా ఈ మానవ ప్రస్థానాన్ని, అలాగే మనతో ముడిపడి ఉన్నటువంటి భౌతిక జీవితాన్ని, భౌతిక పదార్థ యొక్క చలనాన్ని అర్థం చేయిస్తాయి. ఇది ఆధునికతకు బీజప్రాయమైనటువంటి అంశం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది కూడా ఒక పరిణామ క్రమమే. సైన్స్ ఎలా అయితే తన సిద్ధాంతాలని నిరంతరం సవరించుకుంటూ ముందుకెళ్తూ వస్తుందో, కమ్యూనిజం కూడా అలాంటి ముందుకెళ్ళేటువంటి ప్రక్రియలకు వచ్చినప్పుడు తప్పకుండా అది కూడా మనిషితో పాటు ప్రయాణం చేయగలుగుతుంది. అలాంటి కృషి కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో కూడా నిరంతరం జరుగుతూనే ఉండాలి. అప్పుడు కానీ మనం ఈ సంక్లిష్టతను సైన్స్ వ్యాఖ్యానించినంత స్పష్టంగా, సైన్స్ నిర్ధారించినంత యాక్యురేట్ గా మానవుడి యొక్క సమాజం యొక్క చలనశీలతను మనం పట్టుకోలేమన్నది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే విషయం. ఇప్పుడు రాజారాం గారి ఈ అంశాలన్నింటినీ కూడా భూమిగా చేసుకొని రాజారాం గారి సాహిత్య విమర్శని, ఆయన సాహిత్యాన్ని చూసినప్పుడు ఆయన వేసినటువంటి కథాయాత్ర ప్రధానంగా 3 టాపిక్లుగా ఉంది. 1 కథ నడిచిన దారి, 2 మైలురాళ్ళు, 3 దారి దీపాలు అని. అందులో మొదటిది కథ నడిచిన దారి అని రచయిత ఏం చేశాడంటే, తెలుగు కథానిక పుట్టుక, పరిణామం అంతా కూడా ఒక చారిత్రక రూపంలో మనకు అందించాడు. అందులో భాగంగా 1952లో గోరుపాటి వెంకటేశ్వర సుబ్బయ్య గారు తెలుగు కథా పథ నిర్దేశకులైనటువంటి 9 మంది జీవిత విశేషాలని వివరిస్తూ అక్షరాభిషేకం అనేటువంటి సంకలనం తీసుకొచ్చాడు. దాంట్లో వేలూరు శివరామ శాస్త్రి, చింతా దీక్షితులు, గుడిపాటి వెంకటచలము, మునిమాణిక్య నరసింహారావు గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అడవి బాపిరాజు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కొడవటిగంటి కుటుంబరావు, కిరణ్ కుమార, ఈ 9 మందిని తెలుగు కథ పథ నిర్దేశకులుగా పేర్కొన్నారు. రాజారాం గారు ఆ 9ని 11 చేస్తూ మరో 3 కలపాలంటారు. ఆ 3 మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, బుచ్చిబాబు, పాల్గొంది. యాడ్ చేయనటువంటి వాళ్ళలో 3 మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, బుచ్చిబాబు గారు, పాల్గుమ్మి పద్మరాజు గారు. ఇది ఆ 9 మందికి రాజారాం గారి జోడింపు 11 చేశాడు. ఈ 3ని జోడించడం, ఆ 3 ఎవరు అనేది నిర్ధారణకు రావడం, ఆ ఎంపిక ప్రక్రియ, ఆ 3 ఎవరు అనే ఆ ఎంపిక ప్రక్రియ రాజారాం గారి దృక్పథాన్ని మనకు స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత 1950 తర్వాత తెలుగు సాహిత్య ప్రపంచంలో ఓ కొత్త పరిణామం పొడసూపింది అంటూ ఏంటా పరిణామమో చెప్తూ ఆయన కలం వెంబడి వచ్చినటువంటి మాటలు, ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు అని కవివాక్కును నిజం చేసినటువంటి కథకుల లిస్టు మనకు ఇస్తాడు. ఏ కృష్ణనాథ్ రెడ్డి గారు, అల్లం రాజయ్య గారు, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు, భూషణము, అప్పలనాయుడు గారు, గౌరనాయుడు గారు, ఇలా ఆ ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని జీవితాల కథల్ని మన ముందు
పరిచినటువంటి రచయితల పేర్లు మనకిస్తాడు. ఎక్కడ కానీ మనకి ఇక్కడ రావి శాస్త్రి, కారా మాస్టర్ కనపడలేదు. ఇంకా కారా మాస్టర్, రావి శాస్త్రి కనపడాలంటే ఇంకాస్త ముందుకెళ్లాల్సింది. దీనికి అంటే కథ నడిచిన దారికి ముగింపు వాక్యం రాస్తూ, సమాజ శ్రేయస్సుకు దోహదప్రాయమైన దృక్పథాన్ని అలవరుచుకొని కథల ఒలింపిక్ కాగడాను ముందుకెళ్ళాలి అన్నది ఆయన ముగింపు వాక్యం. సమాజ శ్రేయస్సుకు దోహదప్రాయమైన దృక్పథము అన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది సమాజ శ్రేయస్సు అంటే ఏంటి అంటే, ఈ శ్రేయస్సు అనేది ఒక్కొక్కరి దృక్పథాన్ని బట్టి శ్రేయస్సు మారుతుంది. యథాతథ స్థితిని కొనసాగించడమే సమాజ శ్రేయస్సు. చాలా మంది దృష్టిలో ఎలా ఉందో అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాపాడుకోవడమే సమాజ శ్రేయస్సు. ఇప్పుడు ఉదాహరణకు వివాహ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, లేదా ఏదైనా సరే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఏ వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఉన్న వాటిని ఉన్నట్టుగా కొనసాగింపు చేసుకోవడమే, వాటిని కాపాడుకునే ప్రయత్నమే సమాజ శ్రేయస్సులో భాగము అన్నది ఒక దృక్పథం ఉంటుంది. మనం ఈ దృక్పథాన్ని చాలా మందిలో గమనించవచ్చు. గగ్గోలు పెడుతుంటారు చాలా మంది, గుండెలు బాదుకుంటూ ఉంటారు చాలా మంది, ఇది పోయా అది పోయా అని. మన ఎవరు ఒక ఆయన ఫేస్బుక్ లో పెట్టాడు, అరసున్న పోయిందండి, నాశనం చేశారు భాష. అరసున్న ఉండే భాషే కావాలని కోరుకుంటాం, బడ్డీ రాక కోసమే పాటు పొరలాడుతూ ఉంటాం. లేదా ఈ ఆమె అసలు బొట్టు పెట్టుకోవడం లేదండి ఈ అమ్మాయి, లేదా ఇంకొకటి ప్రతిదీ ఇలా యథాతథ స్థితిని కోరుకుండడం శ్రేయస్సుగా అనుకుంటున్నాడు రాజారాం గారు. లేదా ఉన్న స్థితి నుంచి మరింత ముందుకు తీసుకెళ్లడమే సమాజ శ్రేయస్సు అనుకుంటున్నాడా రాజారాం గారు? లేదా తెలుగులో ఇంతకుముందు ఉన్నటువంటి కవుల్లాగా ఇంకాస్త వెనక్కి తీసుకెళ్లి రాయల కాలంలో సంతల్లో రత్నాలు, ముత్యాలు, రాసులు పోసి అమ్మినారంట. కాబట్టి రాయల కాలం 16వ శతాబ్దంలోకి తీసుకెళ్దామా? ఆ కాలం లాంటి మనుషుల్లాగా, ఆ కాలం నాటిలాగా మనం ఉందామా? అక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అక్కడ తీసుకెళ్తేనే సమాజం శ్రేయస్సుగా ఉంటుంది అనుకుంటున్నారా అన్నది ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. ఈ వాక్యము నేరుగా చూస్తే చాలా గొప్పది. సమాజ శ్రేయస్సుకు దోహదప్రాయమైన దృక్పథాన్ని అలవరుచుకొని కథల ఒలింపిక్ కాగడాను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మొట్టమొదటి వాక్యాన్ని కనుక మనం మామూలుగా చదివితే కనుక చాలా గొప్ప వాక్యం కనిపిస్తుంది. కాస్త లోతుకెళ్ళి సమాజ శ్రేయస్సు అంటే ఆయన దృష్టిలో ఏంటి అన్నది కనుక మనం చర్చించుకున్నప్పుడు ఆయన సాహిత్యాన్ని, ఆయన విమర్శను కాస్త మనం లోతుగా చూడాల్సి వస్తుంది. కానీ ఇదే వాక్యంలో చివరిలో కాగడాను ముందుకు తీసుకెళ్ళాలి. సరే, ఒలింపిక్ ని కాసేపు పక్కన పెట్టి కాగడాను ముందుకు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కాగడాతో పాటు మనుషులు కూడా వస్తారు. కాబట్టి సమాజాన్ని ఇది ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగానే భావించాలి. బ్రిటిష్ పాలన కీడులో నుంచి మన సాహిత్య ప్రపంచానికి వనగూడిన మేళ్లు 4-5 ముఖ్యమైనది కథానిక అన్నది కథానిక పైన ఆయన అభిప్రాయం. విచ్చలవిడిగా ఇంగ్లీష్ పదాలు వాడడము, అవసరం లేకపోయినా వ్యాకరణాన్ని, సంప్రదాయాన్ని త్రోసిరాయడం పట్ల చూపుతున్న శ్రద్ధ శైలి పట్ల చూపడం లేదు. కథ సహజమైనదిగా చూపాలన్న కోరిక ఉంటే శైలి పట్ల, జీవద్భాష నుడికారాల పట్ల ఉదాసీనత వహించకూడదు అన్నది రాజారాం గారి ఎరుక. ప్రతి కథకు బీజ రూపం అనుభవము, ప్రతి అనుభవానికి విస్తృత రూపం కథ అన్నది కూడా ఆయన ఎరుక. ఆయన ఎరుకలో నుంచినే ఆయన కథలు వచ్చాయి, ఆయన అనుభవంలో నుంచి ఆయన కథలు వచ్చాయి. మనం ఆయన కథల్ని గమనిస్తే చాలా కథల్లో ప్రధాన పాత్ర ఉపాధ్యాయుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, వీళ్ళే ఉంటారు. రచయిత, అవును, చాలా కథల్లో రచయిత కూడా ఒక పాత్రగా ఉంటాడు.
రచయిత ఒక పాత్రగా, తాను ఒక పాత్రగా ఉండడము, లేదా ఇంకొక పాత్రని సృష్టించి ఆ పాత్ర రచయిత చేయడం, తాను అందులో ఒక భాగం కావడము. రెండవది ఒక పాత్రని రచయితను చేయడము. మూడవది ఉపాధ్యాయుడు. చాలా కథల్లో వీళ్ళే కనిపిస్తారు. ఉత్తమ కథనం కనిపిస్తుంది, ఆ తర్వాత రచయితగాను మరియు ఉపాధ్యాయుడు కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన చూసిన జీవితం అది. దామల చెరువు, తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లోని మధ్యతరగతి ఉపాధ్యాయులు, అప్పుడప్పుడే చక్కగా చదువుకొని సాహిత్య స్పృహ కలిగి రచనలు చేయాల అనేటువంటి తపనతో బయలుదేరినటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మామూలు పల్లెటూర్లలోనూ చిన్నపాటి పట్టణాల్లోనూ ఉన్నటువంటి అంది చాలక బతుకుతున్నటువంటి మధ్యతరగతి జీవితాల్లో ఉన్నటువంటి ఆ వాస్తవికతను రచయిత చాలా అద్భుతంగా పట్టుకున్నాడు. ఆ ఘర్షణ కంటే రాజారాం గారి కథల్లో ఘర్షణ తక్కువ కనిపిస్తుంది, వాస్తవికత ఎక్కువ కనిపిస్తారు. పాత్రలు పెద్దగా సైద్ధాంతిక ఘర్షణలకు, సైద్ధాంతిక చర్చలకు, ఊగిసాటుకు గురికావు. కథాయాత్రకు ముందు మాటలో నరేంద్ర గారు చెప్పినట్లు పునర్నవము, జారుడు మెట్లు, ధర్మగ్లాని, వృత్తి రహస్యం అలాంటి ఒక 4-5 కథల్లో కాస్త లోతైనటువంటి సైద్ధాంతిక చర్చ మనకు కథల్లో కనిపిస్తుంది. కానీ మిగతా అన్ని కథల్లోనూ పాత్రలు, వాటి సహజ ప్రవర్తన, వాస్తవ జీవితము, వాస్తవ పరిస్థితులే కనిపిస్తాయి. ఆ వాస్తవ పరిస్థితుల్లో నుంచి ఒక ఎరుకను, ఒక స్పృహను మనకు అందిస్తాడు. దారిదీపాలు లాంటి కథ ఎందుకు ఈ రోజు కూడా దారిదీపం లాగా నిలబడి ఉంది అంటే, దారిదీపంలో ఉన్నటువంటి కానుగునూతుల కృష్ణ శర్మ లాంటి ఉపాధ్యాయులు మనకి ఈరోజు కనిపిస్తారు. చాలా మంది ఈ మధ్య కాలంలో బతక నేర్చుకున్నవాడు బడిపంతులు అనే మాట కనిపిస్తోంది, కానీ ఏ కొద్ది మంది అలా తయారయ్యారు. కానీ ఇప్పటికీ నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ కానుగునూతుల కృష్ణ శర్మలు, ఆ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, అప్పుడు ఈఎంఐలు లేవు కానీ ఇప్పుడు ఈఎంఐలు, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఉపాధ్యాయుడు పడేటువంటి యాతన మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆయన వెలిగించిన దీపాలు, కథా దీపాలు నేటికి మనకు వెలుగుతూనే ఉన్నాయి. అలాగే కథాయాత్రలు ఇంకొక రెండవ అంశము మైలురాళ్ళు అని 15 మంది కథకుల కథా విశేషాల సమాహారమే మైలురాళ్ళు అనేటువంటి భాగము. ఇందులో తరుణకుమార, చింతా దీక్షితులు, బుర్రా వెంకట సుబ్రహ్మణ్యము, కె సభ, కొనకళ్ళ వెంకటరత్నము, శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి, బుచ్చిబాబు, రాజకొండ విశ్వనాథ శాస్త్రి, మునిపల్లి రాజు, కాళీపట్నం రామారావు గారు, బల్లివాడ కాంతారావు, వకాటి పాండురంగరావు గారు, హితశ్రీ, శ్రీపతి, కేతుష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళ కథా విశేషాలను రేఖామాత్రంగా మనకు పరిచయం చేసేటువంటి భాగం మైలురాళ్ళు అనేటువంటిది. అందులోనే రావిశాస్త్రి గురించి ఒక మాట చెప్తాడు. ఈ మాట ద్వారా మనకు ఆయన దృక్పథం కాస్త అవగాహన లేకొస్తుంది. ఈ ప్రపంచానికి ఇప్పుడు ఏమొచ్చింది, బాగానే ఉందే అనే యథాతథవాదుల్ని కదిపి లేపి కూర్చోబెట్టి అప్పటికీ వాళ్ళు కళ్ళు తెరవకపోతే వాళ్ళ కళ్ళల్లో కలికం కూడా పోసి వాస్తవికత వైపు మళ్లించేవి రావి శాస్త్రి కథలు. అవి కదిలించేవి పెనునిద్దుర వదిలించేవి కూడా అంటాడు. ఇది రావి శాస్త్రి గారి గురించి మధురాంతకం రాజారాం గారి మాట. అందులో స్పష్టంగా ఆ కదిలించేది, పెనునిద్ర వదిలించేది చూడగలిగే దృక్పథం రాజారాం గారిలో స్పష్టంగా ఉంది అనేది ఈ యథాతథవాదుల్ని కదిపి లేపి కూర్చోబెట్టి అప్పటికీ కళ్ళు తెరవకపోతే కళ్ళల్లో కలికం పోసింటే యథాతథవాదులు ఎంత స్థిరంగా ఉంటారో ఈ మాటలు మనకు బలంగా చూపిస్తూ ఉన్నాయి. యథాతథవాదం జడత్వం ఎంత బలంగా ఉంటుందో మనకి ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 3వ భాగం దారిదీపాలు. తెలుగులో దారిదీపాలు లాంటి 18 కథలను రాజారాం గారు ఇక్కడ పరామర్శ చేశారు. అవి నర్గీస్ దలాల్ ఆంగ్ల రచన నరబలి, కన్నడ కథ పులిసిద్దప్ప భార్య కెఎన్ రావు గారిది, సర్వమంగళ మల్లాది, బాలింతరాలు రాసి ఆంజనేయ శాస్త్రి,
గాలివాన, బిచ్చగాళ్ల జెండా మునిపల్లి రాజు గారిది, పాతాళ గంగ, మిథున లగ్నము కె సభా గారిది, అలరాస పుట్టిల్లు కళ్యాణ సుందరి జగన్నాథ్ గారిది, అరకులోయలో కూలిన శిఖరం బుచ్చిబాబు గారిది, ఎవరు ఏమిటి ఎందుకు అనిశెట్టి అప్పారావు గారిది, శరణదాసులు పురాణం సూర్యప్రకాశ్రావు గారిది, వెలుగు రావి శాస్త్రి, మంగళూరు మెయిలు ఎన్ఆర్ చందూర్, అదే చందూరు నాగేశ్వరరావు గారు పేరుతున్నటువంటి ఎన్ఆర్ చందూర్ గారిది, బిల్లల మునతాడు కరుణ కుమార్ గారిది. ఇలా 18 కథలను విశ్లేషిస్తారు. అందులో మనం గమనించాల్సింది ఏమంటే రాశి ఆంజనేయ శాస్త్రి, పురాణం సూర్యప్రకాశ్రావు గారు, అనిశెట్టి అప్పారావు గారు, ఈ ముగ్గురు మనకు కాస్త కొత్త పేర్లు అనిపిస్తాయి. బాగా కథలను లోతుగా చదివి విస్తృతంగా సాహిత్యాధ్యయనం చేసిన వారికి అయితే పేర్లు పరిచయం కానీ మా బోటి వారికి ఇవి కాస్త కొత్త రచయితలే వీళ్ళు. రాశి ఆంజనేయ శాస్త్రి గారి బాలింతరాలు కథానికను పరామర్శ చేశారు. అలా కె సభా గారి 2 కథానికలు, పాతాళ గంగ ఒకటి, 2 మిథున లగ్నము. అట్లే పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సోదరులు పురాణం సూర్యప్రకాశ్రావు గారు, అనిశెట్టి సుబ్బారావు గారి సోదరులు అనిశెట్టి అప్పారావు గారి కథలను కూడా ఇందులో విశ్లేషణ చేశారు. మరుగున పడినటువంటి కథకులను కూడా వెలికి తీసి ఔత్సాహికులకు, సాహిత్య అభిలాషులకు అందించారు మధురాంతకం రాజారాం గారు. మధురాంతకం రాజారాం గారిది వాస్తవిక దృక్పథం, ఉన్నదాన్ని ఉన్నట్టు చూపి అందులో నుంచి ఒక ఎరుకను పొందేటువంటి అవకాశాన్ని పాఠకుడికి వదిలి అత్యున్నత వర్గాలని ప్రాచీన సాహిత్యీకరించింది. అట్టడుగు వర్గాల వారిని అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు, స్త్రీవాదులు, దళితవాదులు పట్టుకున్నారు. మధ్య తరగతి ఎవరికీ కాకుండా పోయింది. అట్లాంటి అది కూడా జీవితమే, వాళ్ళు మనుషులే. అట్లాంటి మధ్య తరగతి జీవుల వేతనను, ఘర్షణను, వెలితిని, వీటన్నిటిని కూడా ప్రపంచానికి వాస్తవికంగా అందించినటువంటి గొప్ప కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. కథాదీపం వెలుగుతున్నంత వరకు వారి కథాదీపాలు వెలుగుతూనే ఉంటాయి. రాయలసీమది ప్రధానంగా కథన సంప్రదాయం. కథ అంటే ఖత్ అంటే అర్థం చెప్పడము అని. రాయలసీమ ప్రధానంగా వీధి భాగవతాలు, భారత రామాయణాలు, వీటి నుంచి చాలా మంది రచయితలు విని చెప్పడం కోసం రాశారు. చెప్పే సాంప్రదాయం క్రమంగా కనుమరుగుతుంది కాబట్టి చెప్పడాన్ని వాళ్ళు రూపాంతరీకరించి రాయడంగా రూపాంతరీకరించారు. ప్రధానంగా వాళ్ళు కథకులే. కథ అంటే చెప్పడమే, కథ చెప్పేది, రాసేది కాదు కథ. అలా చెప్పడానికి బదులు వాళ్ళు రాశారు. అందుకే మనకు రాయలసీమ నుంచి ప్రధానంగా మనం చూస్తే అంతా కథకులే కనిపిస్తారు. పాత్రంలో కె సభ, కలువుకొలను సదానంద, మధురాంతకం రాజారాము, వసుంధరాదేవి గారు, రాసాని నామిని, పులికంటి కృష్ణారెడ్డి గారు, ఈ తరంలో గోపిని కరుణాకరు, చుంకోజీ దేవేంద్రాచారి, పేరూరు బాసుడు, పలంనేరు బాలాజీ, చాలా మంది తీసుకుంటే మనకు కవుల కంటే కథకులే కనిపిస్తారు. రాయలసీమది కథన సంప్రదాయం, ప్రధానంగా చెప్పేదే. ఆ చెప్పడాన్ని అక్షరరూపం చేసి శాస్త్రం చేసినటువంటి రచయిత, దారదీపం లాంటి రచయిత మధురాంతకం రాజారాం గారు. ఆఖరిగా వందనాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా అరసం రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు. అందులో భాగంగా నన్ను గుర్తించి మిత్రమా నువ్వు మాట్లాడు అని నన్ను ప్రోత్సహించినటువంటి మా రాజపాలెం సార్కు నమస్సులు. నాకు ఎంతో సాహిత్య స్పృహను, ఒక సమాజాన్ని, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి కాస్త కొన్ని పనిముట్లు, కాస్తంత ఆలోచనలు అందించినటువంటి
మేడిపల్లి రవికుమార్ సార్ గారికి ఈ సందర్భంగా నేను తప్పకుండా ఈ మాటలు ఆయన స్పృహలో నుంచి, ఆయన ఎరుపులో నుంచి నేను అర్థం చేసుకున్నటువంటిగా నేను భావిస్తూ ఈ సందర్భంగా విన్నందుకు ఈ కార్యక్రమం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులతో సెలవు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారు. మిత్రులారా, ఇప్పటి వరకు శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. మీరు ఏమైనా అడగాలనుకుంటే శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నించండి, వారు సమాధానం చెప్తారు. ఎవరైనా అడుగుతారా? నరేంద్ర గారు, నరేంద్ర, మధురాంతకం నరేంద్ర, మీరు ఏదైనా యాడ్ చేస్తారా? విన్నాను. ఏం చేయమంటారు? హలో, అడగడం ఏముంది? శ్రీనివాస్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని నేను సాకల్యంగా విన్నాను. ఆయన ఈ గంట సేపట్లో చెప్పగలిగిన విషయాలన్నీ సాకల్యంగానే చెప్పారు. అంటే దానికి ప్రత్యేకంగా నేను యాడ్ చేయవలసింది ఏమీ లేదు, కానీ వాయిస్ కట్ అవుతుంది సార్, చూసుకోండి. నెట్ బాగాలేదు. ఆయన సాహిత్య విమర్శ అంటే నేను మౌలికంగా నేను కూడా సాహిత్య విద్యార్థినే కాబట్టి నాకు రచయితలే చెప్పుకునేటువంటి సాహిత్య విమర్శ చాలా ఆసక్తికరంగా సార్ మీ వాయిస్ కట్ అయిపోయింది సార్. ఆనంద్ గారు లైన్ లో ఉన్నారు, ఆయన చూడండి. చూస్తున్నానండి, లేదు మళ్ళీ రీఎంటర్ అయినప్పుడు చూద్దాం. జయదేవ్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం అండి. ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాజారాం గారి సాహిత్యాన్ని బాగా పరిచయం చేశారు. అయితే నాది ఏంటంటే, మీరు ఈ శీర్షిక సాహిత్య విమర్శ అన్నారు. అంటే రాజారాం గారు వెలుబుచ్చిన సాహిత్య విమర్శ మీద ఉంటుందేమో అన్న ఒక అభిప్రాయం ఉండింది. ఆ టాపిక్ కింద ఆయన శ్రీనివాసరెడ్డి గారు దారి దీపాల్లో కవర్ చేశాడు. అంటే ఈ మామూలుగా నేను అబ్జర్వ్ చేస్తా వస్తున్నాను, అరసం వాళ్ళు నిర్వహించిన సాహిత్య సభల్లో అంటే జూమ్ ద్వారా ఈ శీర్షిక రాజారాం గారి మీద ఇంతకు ముందే, అంటే ఇప్పుడు నుండి ఈ హెడ్డింగ్ కింద కాకుండా మామూలుగా వారి రచయితగా వారి రచనల పరిశీలన కింద అయితే బాగుండేదేమో. కానీ మంచి ప్రసంగం, చాలా విలువైంది. ఒక్కటే నా అబ్జర్వేషన్, ఈ హెడ్డింగ్ కింద సాహిత్య విమర్శ అంటే నేను అనుకున్నది ఇదివరకు మీరు విమర్శకుల గురించే మాట్లాడించారు, లేదా వారు చేసిన విమర్శల పైన ప్రసంగాలు ఉండేవి. కానీ ఇది కూడా దారిదీపాలు కూడా ఆయన చేసిన ప్రసంగాల విమర్శల్లోకి భాగంగా వస్తుందని నేను అనుకుంటాను. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు, మంచి ప్రసంగం. జయదేవ్ గారు, జయదేవ్ గారు చెప్పండి సార్. మధురాంతకం రాజారాం గారి కథాయాత్ర అనేది ఆయన విమర్శ గ్రంథమే. ఓకే, కథాయాత్ర ఆయన విమర్శ గ్రంథమే. దాంట్లో 3 భాగాలు. మొదటి భాగం ఏమో తెలుగు కథ నడిచిన దారి, అంటే హిస్టరీ ఆఫ్ తెలుగు షార్ట్ స్టోరీ అని అర్థం. దాంట్లో
మొత్తం తెలుగు కథ చరిత్రను అనేక పర్యాయాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు వ్యాసాలుగా. రెండోది మైలురాళ్ళు అనే దాంట్లో 15 మంది కథా రచయితలను విశ్లేషించాడు. దారి దీపాలు అనే దాంట్లో ఏమో 18 కథలను వివరించాడు. ఇది ఈ 3 భాగాల పుస్తకము. శ్రీనివాస్ బాగా చెప్పారు. ఇందులో రాజారాం గారు మనకు ఆధునిక తెలుగు కవిత్వం చరిత్రలు చాలా మంది రాశారు, చాలా వచ్చాయి, ఈ రోజు దాకా వచ్చాయి. తెలుగు నవలా చరిత్ర 1970 దాకా రాశారు, మళ్ళీ ఎవరు రాయలే. తెలుగు నాటక చరిత్ర కూడా దాదాపు 70 దాకా వచ్చి ఆగిపోయింది, మళ్ళీ ఎవరు రాయలేదు. తెలుగు కథానిక చరిత్ర అసలు రాల ఇప్పుడు దాకా. ఎవరో ఒక ఆయన పోలా ప్రకటనటువంటి ఆయన చరిత్రలాగా రాయలేదు కానీ ఒక గ్రంథం రాశాడు. అలాగే పోరంకి దక్షిణామూర్తి పరిశోధన గ్రంథం ఉంది, అది కూడా చరిత్ర గ్రంథం కాదు. ఈ తెలుగు కథానిక చరిత్ర రాయాలి అనుకున్న వాళ్ళకి మధురాంతకం రాజారాం గారి వ్యాసాలు చాలా బాగా దారి చూపిస్తాయి. ఎందుకంటే ఆయన తొలినాటి తెలుగు కథలు, 1 దశాబ్ది కథలు, 3 తరాల తెలుగు కథ నడిచిన దారి, ఇలాగా బిట్లుగా 1910 నుంచి 1990 దాకా తెలుగు కథను చారిత్రకంగా ఆయన వివరించుకుంటూ వచ్చారు. ఈ రోజు ఎవరైనా కానీ తెలుగు కథానిక చరిత్ర రాయాలనుకుంటే ఈయన వ్యాసాలు దారి చూపిస్తాయి. మన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కూడా కథా శిల్పంలో కొంత దానికి సంబంధించినటువంటి నమూనా ఇచ్చాడు. ఇది ఒకటి. రెండవది, రాజారాం గారు గ్రామంలో నివసించి గ్రామ ప్రజలతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉండి ఆయన కథలన్నీ కూడా జానపద కథా ధోరణిలో ఉంటాయి. ఆయన సాహిత్య విమర్శలో కూడా మనకు ఆ ధోరణి కనిపిస్తుంది. ఆ వ్యాసాలు కనుక మనం చదువుతూ ఉంటే ఒక పెద్ద నిపుణుడు ఏదో ఒక నిర్వచనం చెప్పి దానికి అనుకూలంగా ఒక ప్రణాళిక వేసుకొని వ్యాసం రాసేట్టుగా ఉండదు. ఒక అధ్యాపకుడు అలవోకగా తన విద్యార్థులకు ఒక చరిత్రను బోధిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. కథా విమర్శను కూడా ఆయన కథలాగా చెబుతారు. అది ఆయన విమర్శలో ఉన్నటువంటి ఒక విశేషం. మూడవది, చాలా సార్లు ఆయన ఈ విమర్శ వ్యాసాలు రాసినప్పటికీ, ఆయన జీవించి ఉన్నప్పటికీ ఉన్న సమాచారాన్ని బట్టి గురజాడ గారి దిద్దుబాటు కథానికను తొలి కథ అని చెబుతూ వచ్చారు. బహుశా ఆయన జీవితం చివరి దశలో 1996 తర్వాత ఈ బండారచ్చమాంబ, ఆచంట వెంకట సాంఖ్యాన శర్మ, లేకపోతే విపినమూర్తి గారి దిద్దుబాట్లు ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. బహుశా ఆయన జీవించుంటే తన అభిప్రాయాలు చక్కగా మార్చుకునేవాడని నాకు అనిపిస్తుంది. అందుచేత ఆయన జీవించుండగా ఉన్న సమాచారాన్ని బట్టి కథానికను, అంటే ఆయన తెలుగు కథా చరిత్రను 1910 నుంచే మొదలు పెడతారనమాట. ఆయన కాదు, చాలా మంది ఆ పని చేశారు. ఇందులో తెలుగు కథ పుట్టుకను గురించి ఆయన ఈ అన్ని పురాణాలు మన వేదాల్లో ఉన్నాయష అనే రకానికి చెందినటువంటి విమర్శకుడు కాదు ఆయన. ఆయన చాలా ఇందాక ఆధునిక దృక్పథం అని అన్నారు కదా, తెలుగు కథానిక ఖచ్చితంగా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతోనే వచ్చింది అనే అభిప్రాయం చాలా సార్లు చెప్పారు. ఒక 4-5 లైన్లు ఉన్నాయి ఆయన చెప్పిన, నేను చదివి వినిపిస్తాను. తెలుగు కథ తెలుగుదనం అనేటువంటి వ్యాసంలో, వరద వెల్లువ వల్ల దేశానికి ఎంత అపకారం జరిగినా దాని పుణ్యమా అని పొలాల్లో వండలి మట్టు పేరుకుపోతుంది, నేల సారవంతమవుతుంది. ఇచ్ఛా ఓపిక ఒకదానికొకటి తోడైతే పుష్కలంగా కొత్త రకం పంటలు సైతం పండించుకోవచ్చు అని చెప్పి, బ్రిటిష్ పరిపాలన వరద వెల్లువల దేశాన్ని ముంచెత్తింది. ఆ కీడులో నుంచి మన సాహిత్య ప్రపంచానికి వనగూడిన మేళ్లు 4-5 చాలా ముఖ్యమైనది కథానిక అని అంటారన్నమాట. ఇది ఖచ్చితంగా మన కొంతమంది పండితులు దండిగా కథా సాహిత్యం మనకు పాశ్చాత్య దేశం నుంచి రాలేదు అనే వాళ్ళు ఉన్నారు. అలాగే నవలలు కూడా మనకున్నాయి, అది మంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని వేదాల్లో ఉన్నాయష
అనే సంప్రదాయానికి వ్యతిరేకి మధురాంతకం రాజారాం గారు అన్నమాట. కాబట్టి ఈ కథాయాత్ర పుస్తకం కనుక మనం చదివితే తెలుగు కథానిక పుట్టుక వికాసం చాలా బాగా అర్థం అవుతుంది. ఆయన పెద్ద సిద్ధాంతాలు చెప్పినటువంటి వాడు కాదు, కానీ హాయిగా చదువుకున్నటువంటి పద్ధతిలో కథాయాత్ర అది ఎలా నడిచింది, ఏ ఏ సందర్భాలలో ఏ ఏ వస్తువులు తీసుకున్నది అనే విషయాన్ని మనకు బాగా తెలియజేస్తాడు ఆయన. ఈ మంచి ప్రసంగం చేసిన శ్రీనివాసరెడ్డికి అరసం మళ్ళా అధ్యక్షులు వందన సమర్పణ చెప్తాడు. ఇంకా ఎవరన్నా అదే అడుగు. పెద్దలు రాజేశ్వరరావు గారు ఉన్నారు, సీనియర్ రైటర్, కథా రచయిత రాజేశ్వరరావు గారు, ద్విభాష రాజేశ్వరరావు గారు మధురాంతం గారి కుటుంబంలో ఇంకా ఒకరు ఉన్నారు, లైన్ లో ఉన్నారు. ఉన్నారా? నువ్వు చెప్పించండి, మళ్ళీ అడుగుదాం. రాజేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మీరు శ్రీనివాసులు రెడ్డి గారి ప్రసంగం చాలా అద్భుతంగా సాగింది. మధురాంతకం రాజారాం గారి గురించి చిన్నప్పటి నుంచి బెండం ఆల్మోస్ట్ 1956-60 నుంచి ఆయన తాలూకా కథలు ఆంధ్రపత్రికలో చదవడం. ఒకే ఒక మాట ఆయన విశాఖపట్నం మా ఆదూరు సీతారామూర్తి గారి ఇంటికి వచ్చినప్పుడు నేను కలుసుకోవడం జరిగింది. వారి తాలూకా కథలు చదవడమే కానీ మిగతా విషయాలన్నీ కూడా చాలా వరకు ఇవాళ నేను ఆయన రాసినటువంటి విమర్శ గ్రంథం చదవలేకపోయినంత వరకు, కానీ దాన్ని చక్కగా శ్రీనివాసులు రెడ్డి గారు పరిచయం చేశారు. దానికి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు తగినటువంటి సపోర్ట్ కూడా ఇచ్చి అది ఎందుకు చదవాలో కూడా మళ్ళీ చెప్పారు. త్వరలోనే తీసుకుని నేను తప్పకుండా చదువుతాను. చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ నేను పార్టిసిపేట్ చేసినందుకు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మీకు ధన్యవాదాలు సార్. సార్ బివి అప్పారావు గారు, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ వినిపించదు, లేకపోతే అన్మ్యూట్ చేసుకోండి. సార్ అప్పారావు గారు మీరు మాట్లాడుతున్నారు, మాకు వినిపించడం లేదు. అక్కడ బటన్ ఉంటుంది చూడండి, మైక్ మీద రెడ్, ఇప్పుడు మాట్లాడండి. ఈరోజు సీనియర్ జర్నలిస్టు, విశాఖపట్నం యూనియన్ నాయకులు. ఈరోజు చాలా తండ్రుల దినోత్సవం అని చాలా మెసేజ్లు ఉదయం నుంచి వస్తున్నాయి. గొప్ప వర్తమానంలో గొప్ప మరి సాహితీ వారసులు మధురాంతకం నరేంద్ర గారికి బహుశా చాలా ఆనందకరమైన దినం ఈరోజు. ఎందుకంటే మధురాంతకం రాజారాం గారు 1974లో నేను కొంచెం యవన దశలో రచనా వ్యాసంగం ప్రారంభించిన రోజుల్లో ఆ మహనీయుడి కథలు చాలా చదివాను. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే 1975లో మాలాంటి ఔత్సాహిక రచయితల కోసం ఆ మహనీయుడు కథలు ఎలా రాయాలి అనే ఒక పుస్తకం ఆయన రాశారు. ఆ రోజుల్లో 75లోనే దాని విల 50 రూపాయలు. నేను చాలా శ్రద్ధగా రప్పించుకొని చదివాను, చాలా ప్రయత్నం చేశాను. అయినా కొరుకుడు పడలేదు, ఆ వ్యాసం కొరుకుడు పడలేదు. సరే, ఏదో జర్నలిస్ట్గా కొరుకుడు పడి కాస్త కోస్తా జర్నలిస్ట్గా కొనసాగుతున్నాను. కానీ నిజానికి ఒక దశ నుంచి ఈనాటి వరకు కూడా ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మధురాంతకం రాజారాం గారు నిజంగా ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఒక దారిదీపం అనే చెప్పాలి. ఎందుకంటే బహుశా నేను అనుకోవడం 60 దశకాల తర్వాత తెలుగు కథ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే పేర్కొనదగ్గ ఒక 10 పేర్లలో బహుశా 2-3 స్థానాల్లో మధురాంతకం రాజారాం గారి పేరు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి మనం సందేహం పడక్కర్లేదు. అంత గొప్ప రచయిత. అయితే మరి ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మంచి సినిమా పరిభాషలో చెప్పినట్లుగా ఏదో వారసత్వంగా మామూలు సినిమా రాజకీయాలు వారసత్వం లాగా కాకుండా స్వయం ప్రతిభతో మరి ఆ తండ్రి పేరుని నిలబెట్టుకుంటూ ఈనాడు మరి ఈ వర్తమాన సాహితీ రంగంలో కూడా కొనసాగుతున్నటువంటి నరేంద్ర గారు మాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అందరికీ కూడా సన్నిహితులు. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను గత కరోనా కాలం నుంచి ముఖ్యంగా చాలా జూమ్ మీటింగులు చూస్తున్నాను. ఈ అరసం మరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జూమ్ మీటింగులు చాలా క్లారిటీతో ఉండి మరి బాగా పాల్గొంటున్నట్టు వాళ్ళందరూ కూడా
చాలా ఆహ్లాదకరంగా ఆస్వాదించేటటువంటి అవకాశం మరి తో కూడుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగిస్తున్నటువంటి నిర్వాహకులు మరి ఆనంద్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అరసం ఒక గొప్ప ప్రక్రియ, దాదాపు ఇప్పుడు 120 వారాలు అనుకుంటాను బహుశా ఈ కార్యక్రమం కొనసాగడం. ఇంకా మరింత మంది తెలుగు మహనీయుల్ని, ఈ కళారంగానికి, సాహిత్య రంగానికి సంబంధించినటువంటి మహనీయుల్ని స్మరించుకునేటటువంటి అవకాశం అరసం మరి కార్యక్రమం చేపట్టాలని, ఇది కొనసాగాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి చక్కని అద్భుతమైనటువంటి ప్రసంగం, చాలా చక్కగా వాయిస్ కల్చర్ అంటాం మేము నాటకరంగ పరిభాషలో, అటువంటి వాయిస్ కల్చర్ తో శ్రీనివాసరెడ్డి గారు చక్కని ప్రసంగం. దానికి ముక్తాయింపు మహనీయులు వర్తమాన కాలంలో మరి తెలుగు సాహిత్యానికి, అభ్యుదయ సాహిత్యానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మరి రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి ముగింపు, ముక్తాయింపు చాలా అద్భుతంగా ఉంది. నేను నా కోరిక ఏంటంటే అరసం వారికి ఒక చిన్న కోరిక, ఇప్పుడు మరి మీ కోరిక శ్రీనివాసరెడ్డి గారు అటువంటి విశ్లేషణ సాహిత్యం ఒక పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ అరసం శాఖ చేయాలని కోరుకుంటున్నాను. దానికి తగిన ఏదైనా సహకారం కావాలంటే నేను అందజేయగలనని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీరు ఏదో ధన్యవాదాలు. కోరుకున్నారు, అక్కడ హ్యాంగ్ అయ్యింది. అదేంటి నా- మరొకసారి క్లారిటీగా ఉంటుందా? ఈ ఏంటి కోరిక ఏంటో? ప్రసంగాలన్నీ పుస్తకంగా తెమ్మంటారు. అంతే. శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో తీసుకొస్తే అది భవిష్యత్ తరాల వారికి, ఇప్పుడున్న యువతరాలకి కూడా వ్యాస రూపంలో రాస్తాను సార్, ఉపయోగపడుతుందని చెప్పి వ్యాసంగా నేను రాస్తాను సార్, ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అప్పలరాజు ధన్యవాదాలు. గారు, చాలా సార్. అద్భుతమైన ప్రసంగాన్ని రాజు గారు, మాకు పరిచయం చేసిన సార్, చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పండి. కూడా కృతజ్ఞతలు. నమస్కారం. మరి నమస్కారం. ఒక్క పాయింట్ చెప్పకపోతే అసమగ్రం అవుతుంది మిత్రమా. చెప్పండి సార్. మధురాంతకం రాజారాం గారు కథలు రాశారు, కథలు విమర్శించారు. ఈ పని రాజారాం గారికి ముందు చాలా మంది చేశారు. కొడవటి కుటుంబరావు చేశారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాశారు, చాలా మంది చేశారు. కానీ మధురాంతకం రాజారాం గారి ప్రత్యేకత, గొప్పతనం ఏమిటంటే కథలు రాయడమే కాకుండా, కథల మీద విమర్శ రాయడమే కాకుండా, కథల మీద విమర్శ రాయించారు ఆయన. కథల మీద ఇతరులతో విమర్శలు రాయించారు. సింగమనేని నారాయణ గారు, మధురాంతకం రాజారాం గారు ఇద్దరు కలిసి తెలుగు కథకులు, కథన రీతులు అనే పేరుతో 100 మంది రచయితల మీద 4 సంపుటాలు విశాలాంధ్ర బుక్ హౌస్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా ప్రచురించారు. ఇది తెలుగు కథానిక సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి సంఘటన అన్నమాట. మొదటి సంపుటం వచ్చింది, రెండవ సంపుటం అవుతూ ఉన్న దశలో వారు కన్ను మూశారు. తర్వాత సింగమనేని గారు దాన్ని కొనసాగించారు. కాబట్టి తెలుగు కథ సాహిత్య విమర్శను రాయించినటువంటి ఒకే ఒక ఒక జంట సింగమనేని నారాయణ గారు, మధురాంతకం రాజారాం గారు. దాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ధన్యవాదాలు సార్. ఆనంద్ గారు. సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, రాసింది వాళ్ళిద్దరే కదండి? లేలే సార్, నేనే 4 వ్యాసాలు దాదాపు 75 మంది రాశారు ఆ వ్యాసాలు. ఇంకా అవును. ఎవరైనా సార్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా?